ఏఐ వల్ల జాబ్స్ లేవంటారు కదా, కానీ రియాలిటీలో ఏఐలో జాబ్స్ ఉన్నాయి. సో ఈ రోజు కూడా మనం ఆన్ క్యాంపస్ డ్రైవ్ వచ్చాము, విచ్ ఇస్ కండక్టెడ్ బై బీక్యూబ్. సో ఇక్కడ ఏంటి అంటే ఏఐఎంఎల్ ఇంజనీర్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ కోసం రావడం జరిగింది. సో జనరల్గా ఏంటి అంటే ఎక్కడైనా కానీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దే విల్ లుక్ ఇంటూ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటూ ఉంటారు. కానీ సర్ప్రైజింగ్లీ సో బీక్యూబ్ వాళ్ళ దగ్గర ఎలా ఉందంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ముందుగానే రిక్వైర్మెంట్లు, మనకి ఈ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీరు ఈ స్కిల్స్ నేర్పించి స్టూడెంట్స్ని పంపించండి అని చెప్పి ముందుగానే చెప్తున్నాయి. సో ఇక్కడ లేట్ ఏంటి, మీరు బీక్యూబ్లో జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకోవడమే లేట్. ఒకసారి ఆలోచించు. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో జాబ్ కొట్టాలంటే మీరందరికీ కొన్ని బేసిక్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ జాబ్ కొట్టాలన్నా ద కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఆర్ యూ వర్కింగ్ విత్ ఏపీఎస్ ఆర్ నాట్. ఓకే, తర్వాత కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ గురించి మీకు తెలుసా, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మీకు తెలుసా. సో జనరేటివ్ ఏఐతో ఎల్ఎల్ఎమ్స్తో ఎలా మాట్లాడాలి, టెక్స్ట్ బేస్డ్, ఆడియో బేస్డ్, వీడియో బేస్డ్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేయాలి. ఎల్ఎల్ఎమ్స్ అయిన గూగుల్ జెమినై, ఒలామా, లామా, మిస్ట్రాల్, ఫేస్బుక్, ఇవి కాకుండా ఓపెన్ ఏఐ జీపీటీస్తో మాట్లాడి రియల్ టైమ్ ర్యాగ్ అప్లికేషన్స్ ఎలా బిల్డప్ చేయాలి, హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ text based, voice based applications, and how to create intelligent agents with LangChain, LangGraph, CrewAI and MCP ఆ ప్రోటోకాల్స్ వాడి ఏజెంట్స్ ని ఎలా బిల్డప్ చేయాలి, అండ్ N8N లాంటి ఆటోమేషన్ టూల్స్ వాడి మనం ఏజెంట్స్ ని ఎలా బిల్డప్ చేయాలి అన్నది బాగా నేర్చుకోవాలి. ఈ రోజుల్లో మీరు ఎనీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్, మేబీ ఫ్రమ్ BA, BCom, BSc ఆర్ ఎనీ బీటెక్, సిఎస్సి, ఏఐఎంఎల్, ఎనీ బ్రాంచ్, మీరు ఏ బ్రాంచ్ అయినా సరే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ స్కిల్ బేస్డ్ అప్లికేషన్స్. ఫస్ట్ మనం స్కిల్ నేర్చుకోవాలి. ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ విజిటింగ్ అవర్ క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఫర్ టేకింగ్ అవర్ స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు మీకు జాబ్ కావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది స్కిల్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి అండ్ కాన్ఫిడెంట్ గా ఇచ్చిన టాస్క్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఆల్ ద కంపెనీస్ హూ ఆర్ హైరింగ్ అస్, వీఆర్ టీచింగ్ టాస్క్ బేస్డ్ అప్లికేషన్స్. సో మీరు కూడా కొన్ని ఏఐ కంపెనీస్లో జాయిన్ అవ్వాలనుకుంటే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు ఇంప్లిమెంట్ ద టాస్క్స్. ఓకే, ఎందుకంటే ఏ కంపెనీలో అయినా సరే మీకు జాబ్ కావాలనుకుంటే వాళ్ళు 2-3 టాస్క్లు మనతో ఇస్తున్నారు. ఆ టాస్క్ చేస్తేనే దే ఆర్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్. మీరు కూడా రియల్ టైమ్ టాస్క్స్ని ఈ జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ అండ్ ర్యాగ్, ఇది కాకుండా డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పీలో ఇండివిజువల్ టాస్క్స్ ఫ్రమ్ క్యాగల్, యూసీఐ రిపాజిటరీస్ ఫ్రమ్ ఏపీఐస్ చేయగలిగితే మీరు కూడా జాబ్ తెచ్చుకుంటారు మార్కెట్. ఈరోజు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ఆన్ క్యాంపస్ డ్రైవ్కి వచ్చారండి. ఓకే, ఈ మధ్యన మాకు వచ్చే కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు మాకు రిక్వైర్మెంట్స్ కొన్ని టెక్నాలజీస్ మీద ట్రైన్ చేయమని అడుగుతున్నారు. ట్రైన్ చేసిన తర్వాత కంపెనీస్ ఆర్ కమింగ్ టు అవర్ వీక్యూబ్ అండ్ దే ఆర్ హైరింగ్ అవర్ స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా గట్ అనే ప్రాసెస్లో ఒక కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 1 month పాటు రోజు ఒక 6 to 7 hours పాటు మా ల్యాబ్ టీమ్ యొక్క పర్యవేక్షణలో వీళ్ళందరూ ట్రైన్ అవుతున్నారు కోర్స్ అయిపోయిన తర్వాత. గట్ అనే మనకు బాడీ గట్ ఎంత ఇంపార్టెంటో స్టూడెంట్స్ కూడా ఈ కోర్సు అయిపోయిన తర్వాత మొత్తం రివిజన్ చేయించి వీఆర్ సెండింగ్ దెమ్ ఫర్ కంపెనీస్. ఓకే, సో అసలు ఈ ఆన్ క్యాంపస్ డ్రైవ్ కానీ ప్లేస్మెంట్స్ అటెండ్ చేసే ముందు ఎలా ప్రిపేర్ చేస్తారు అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో హాయ్, మనకి నార్మల్గా డైలీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు. సో మన కన్స్ట్రక్షన్ వచ్చేసి మార్నింగ్ రాగానే మనం ఇవాళ అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ చూడాలి, అసలు ఆ టాపిక్ లో ఏమేమి నేర్చుకోవాలి, వాటి గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత 1 hour దాని గురించి ఓవరాల్ ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఉన్న అల్గారిథమ్స్ కానీ దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ కానీ చూసేసి ఆ తర్వాత మనం దాని గురించి బ్రీఫ్గా నేర్చుకోమని చెప్తారు. మనకి ఏదైనా డౌట్స్ వస్తే ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళు ఎవ్రీ టైం మనకి అవైలబుల్గా ఉండి సపోర్ట్ చేస్తూ ఉంటారు చెప్పడానికి అన్నిటికీ. ప్లస్ దాంతోపాటు మనకు ప్యారలల్గా ఒక ప్రాజెక్ట్ చేపిస్తూ ఉంటారు. సో మనం ప్యారలల్గా ప్రాజెక్ట్ చేస్తూ మన కోర్స్ మొత్తాన్ని రివిజన్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఆల్రెడీ మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు ఇప్పటి వరకు? ఇది సెకండ్ ఇంటర్వ్యూ సార్. సెకండ్ ఇంటర్వ్యూ. ఓకే, మార్కెట్ లో ఏంటంటే జాబ్స్ లేవు, ఎవరికి జేడీస్ రావట్లేదు, అసలు ఉద్యోగాలే లేవు అని చెప్తున్నారు కదా. సో అదంతా ట్రూ కాదనమాట.
So there were so many requirements from the companies. So like that we have so many courses kada. So ఏం కోర్సెస్ అయితే ఉన్నాయో మాకు జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, సో డెవాప్స్ కావచ్చు, మల్టీ క్లౌడ్ కావచ్చు, డేటా సైన్స్ అండ్ ఏఎంఎల్ కావచ్చు. సో ఏ కోర్స్ తీసుకున్నా కానీ వీ హ్యావ్ హ్యూజ్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఇది వరకు కంపెనీస్ దగ్గరికి మేము వెళ్ళి వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ ద క్వాలిటీ స్టూడెంట్స్ కంపెనీసే మా దగ్గరికి వస్తున్నాయి. సో అండ్ దెన్ దే వర్ కండక్టింగ్ ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ ఆల్సో.